ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 29వ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీ పరువు ఈ విధంగా పోతుంది, జాగ్రత్తగా ఉండండి. అయితే ఏ విధంగా మీ పరువు పోయే పరిస్థితి కనిపిస్తుంది. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం, కేరళ తాంత్రిక్ గురువు గారు, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అలాగే ఎటువంటి అనుకూల, ఎటువంటి అననుకూల ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని, పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు సింహరాశి వ్యక్తులు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కాని, పాత స్నేహాలను కాని, బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు మీకు ఎదురవుతాయి. ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం, మీరుకు పొరుగు వ్యక్తుల్లో ఒకరు మీరు చెయ్యని తప్పుకు ఒక నేరాన్ని మీ పైన మోపి మీ పరువు పోయే విధంగా 10 మందిలో మిమ్మల్ని అవమానపరచడానికి ప్రయత్నం చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడండి. మీరు ఏ చిన్న తప్పు చేసినా, ఏ చిన్న పొరపాటు చేసినా కానీ వారికి అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది అనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకొని ఏ చిన్న పొరపాటు చేయకుండా జాగ్రత్త పడండి. అలాగే మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1కి 4 సార్లు ఆలోచించండి. ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే కనుక, వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ వ్యాపార జీవితంలో కొన్ని మెళకువలు నేర్చుకునే అవకాశం మీ ముందుకు రాబోతుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా సమయం చాలా అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి. అలాగే ఎవరైతే నూతన వ్యాపార పెట్టుబడుల గురించి చాలా కాలంగా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో, డబ్బులు ఈ రోజు వస్తాయని నమ్మకంతో ఎవరైతే ఉన్నారో, ఈ రోజు మీకు డబ్బులు అందే పరిస్థితి కూడా గోచరిస్తుంది. లోన్ల కోసం అప్లై చేసుకున్న వారికి లోన్లు శాంక్షన్ అయ్యే పరిస్థితులు కూడా మీకు గోచరిస్తున్నాయి. అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో, ఒక అవకాశం మీ ముందుకు వచ్చే పరిస్థితులు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. మీ ముందుకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో మీరు అందరం ఎక్కే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. తల్లిదండ్రులతో కాని, తోబుట్టువులతో కాని చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. గొడవ తీవ్రత పెరిగితే మాత్రం అది మీ మధ్య ఉన్నటువంటి బంధాలపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మాత్రం ఈ యొక్క సింహరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం సింహరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా కుల వృత్తులు చేసుకుంటున్న వ్యక్తులు ఉన్నారో, మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండబోతుందని చెప్పుకోవాలి. అలాగే సింహరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, మీకున్నటువంటి సమస్యలకి ఈ రోజు ఖచ్చితంగా పరిష్కారం అయితే లభించబోతుంది. అలాగే మీ యొక్క సంతానం కారణంగా మీరు తల ఎత్తుకొని గర్వించే ఒక మంచి గుడ్ న్యూస్ నైతే మీరు వినబోతున్నారు. ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా 2025వ సంవత్సరం మే 29వ తేదీ గురువారం అనేది ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి ఉండబోతోంది. శివారాధన మీకు మేలు చేస్తుంది. సూర్య భగవానుణ్ణి నిత్యం ఆరాధించండి. సూర్యారాధన మీకు సత్ఫలితాలను అందజేస్తుంది. అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అందజేస్తుంది. అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం
ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.